ఇలా ముదురు ఆనకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవచ్చు. వాటర్‌లో ఈ బెల్లం పాకం వేసి గిన్నెలో ఇలా గట్టిగా లాగి కొడితే సౌండ్ వస్తుంది గదా! అప్పుడు మనకు పర్ఫెక్ట్ పల్లి పట్టీలకు పాకం వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే పొట్టు తీసి పక్కనుంచుకున్న పల్లీలు, నువ్వులు గూడా వేసుకోవాలి. ఒక కప్పు పల్లీలకు సగం కప్పు నువ్వులు, ఒక కప్పు బెల్లం ఆనకంలో వేస్తే మనకు చిక్కీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నెయ్యి రాసుకొని పక్కనుంచుకున్న ఈ చెక్క పైన గానీ, ప్లేట్‌లో గానీ ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఒక బరవాటి గిన్నె అడుగున ఆయిల్ గానీ, నెయ్యి గానీ రాసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు సెట్ కాకుంటే కోల సహాయంతో ఇలా మొత్తం వెడల్పుగా అనుకొని సమానంగా చేసుకున్న తర్వాత ఇలా మనకు డబ్బాల మాదిరిగా కట్స్ పెట్టుకొని ఒక 2, 3 గంటలు ఆరిన తర్వాత తీసుకొని చూస్తే చూడండి ఎంతో కరకరలాడుతూ చాలా టేస్ట్‌గా ఈ పల్లి చిక్కీ కుదిరిందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మొత్తం అంతా ఆరిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసి పెడితే ఎన్ని రోజులైనా తినేయొచ్చు. థాంక్ యూ.